ఈరోజు గ్రూప్లో ఒక డిస్కషన్ చూశానండి. ఒక న్యాచురల్ ఫార్మరు ఆయన రైస్కి ఒక ప్రైజ్ పెట్టాడనమాట. సో ఆ గ్రూప్లోని ఇంకొక వ్యక్తి ఇది చాలా కాస్ట్లీ మీరు పెట్టిన రేటు, సో నాకు షాప్లో కంటే మీరు ఇంకా ఎక్కువ రేటుకి అమ్ముతున్నారు, ఇది మీరు చేసేది చాలా పెద్ద మోసం అని చెప్పి ఒక డిస్కషన్ స్టార్ట్ చేశాడు. సో ఆయన మోసం అన్నీ ఓకే, కాకపోతే ఆ మోసం అన్న పదం చాలా బాధేసింది నాకు. సో చూడండి, ఇప్పుడు ఒక న్యాచురల్ ఫార్మింగ్ చేయాలంటే చాలా కష్టం. సో ఒకవేళ అది కనుక ఈజీ అయితే అందరూ న్యాచురల్ ఫార్మింగ్ చేసేవాళ్ళు. సో మరి ఎందుకు అందరూ న్యాచురల్ ఫార్మింగ్ చేయలేకపోతున్నారు? సో అది నెంబర్ 1 పాయింట్. అయితే ఒక న్యాచురల్ ఫార్మర్ పడే కష్టం అంటే యాక్చువల్గా న్యాచురల్ ఫార్మర్నే కాదు, ఫార్మర్స్ అందరికీ కూడా చాలా కష్టాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్రాప్ కనుక పోయిందనుకోండి, సో మరి దాని ఎఫెక్ట్ ఆ రైతు మీద ఒక 3-4 క్రాప్స్ వరకు ఉంటుంది. దాని నుంచి రికవర్ అవ్వడానికి కొంతమంది అసలు రికవర్ అవ్వలేరు, ఎందుకంటే ఆల్రెడీ దాని మీద ఇన్వెస్ట్ చేసి ఉంటారు. సో అది అనుకున్నంత ఈజీ కాదు దాని నుంచి బయటపడడం. ఫర్ ఎగ్జాంపుల్ మన విషయం తీసుకుంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా. ఇప్పుడు నా వెనకాల కనిపిస్తుంది ఆ క్రాప్, ఇది నువ్వులు, తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు అంతా వేసాం. సో ఇది రకరకాల రీజన్స్ ఇట్లా మొత్తం పోయింది, చూసారా? అసలు సరిగ్గా మొలవలేదు. సో మొలిచింది సరిగ్గా, ఎక్కువ సీడ్ రాలేదు. సో ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ ఇంకా అయితే తొక్కించాలి, అంటే క్రాప్ మొత్తానికి పోయినట్టే ఇది. సో నేనేమంటానంటే ఇది ఇప్పుడు దీనికి వచ్చిన లాస్ ఇప్పుడు ఎవరు భరించాలి? రైతే కదా భరించాలి, నేనే కదా భరించాలి. సో ఇదే విధంగా అక్కడ మనకు జరిగిన డిస్కషన్లో సో ఆయన మోసం అనడం ఎంత పెద్ద తప్పు చెప్పండి. సో కాబట్టి నేనేమంటానంటే ఎవరైనా సరే మాకు ఇంకా చీప్గా రావాలి కదా షాప్లో వచ్చిన దానికంటే, అంటే దానికి చాలా రకాల రీజన్స్ ఉంటాయి. సో ఇప్పుడు షాప్లో ఒక బిజినెస్ చేసేవాడు వాడికి వర్కౌట్ అయ్యే ప్రైస్కే తీసుకుంటాడు, లేకపోతే తీసుకోడు. సో ఈవెన్ కస్టమర్స్ కూడా అంతే కదా, వాళ్ళకి రైతుని అడుగుతారు, ఆయన ఒక రేట్ చెప్తాడు, ఆయన పడిన కష్టానికి లేకపోతే ఆయనకు వచ్చిన లాసులకి అన్నింటిని దాని నుంచి బయటపడడానికి ఆయన ఒక ప్రైస్ ఫిక్స్ చేసుకుంటాడు. మీకు తీసుకోవాలనిపిస్తే తీసుకుంటారు, లేకపోతే తీసుకోం కదా మనము. సో అక్కడితో వదిలేయాలి. కానీ ఆయన మీరు మోసం చేస్తారని చెప్పాడు చూశారు, పాప మా రైతుని చాలా బాధేసిందండి. దయచేసి అట్లా హార్ష్గా డీల్ చేయకండి ఫార్మర్స్ని, ఎందుకంటే వాళ్ళకి న్యాచురల్ ఫార్మింగ్ మీదే రెస్పెక్ట్ పోవచ్చు, దాని నుంచి బయటికి వెళ్ళిపోవచ్చు. సో చాలా అవసరం ఈ కాలంలో న్యాచురల్ ఫార్మింగ్ చేయడం అనేది. సో దయచేసి అందరూ గుర్తుపెట్టుకోండి, మనకు నచ్చితే తీసుకుందాము, లేకపోతే లేదు. అంతేగాని మీరు మోసం చేస్తున్నారు, మీకు ఇంకా తక్కువ ఖర్చు అవ్వాలి కదా. తక్కువ ఖర్చు కాదండి న్యాచురల్ ఫార్మింగ్లో కూడా. సో ఎస్పెషల్లీ ఇప్పుడున్న పరిస్థితులకి లేబర్ షార్టేజ్ చాలా భయంకరంగా ఉంది. సో లేబర్తో పని ఉంటుంది న్యాచురల్ ఫార్మింగ్లో. సో కాస్టింగ్ కూడా పెరుగుతూ ఉంది. సో కాబట్టి ఆలోచించండి.